అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను హతమార్చేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా మధ్య ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని మరింత తీవ్రతరం చేశాయి. ఇరాన్ విషయంలో నెతన్యాహు మొదటి నుంచి కఠిన వైఖరి అవలంబిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఘర్షణలు, ఇరాన్ అణు కార్యక్రమంపై పెరుగుతున్న ఆందోళన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. నెతన్యాహు ఇటీవల ఒక బహిరంగ కార్యక్రమంలో మాట్లాడుతూ ఇరాన్ డొనాల్డ్ ట్రంప్ను చంపాలనుకుంటుందని అన్నారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని వ్యతిరేకించే ప్రయత్నాల్లో తాను ట్రంప్కు జూనియర్ పార్ట్నర్గా వ్యవహరించానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ ఇటీవల దాడులు జరిపిన నేపథ్యంలో నెతన్యాహు ఈ ఆరోపణలు చేశారు. పలు నివేదికల ప్రకారం ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్పై ఇజ్రాయెల్ చేపట్టిన చర్యల్లో భాగంగా ఆ దేశ కీలక నేత అయతొల్లా అలీ ఖమేనీని లక్ష్యంగా చేసుకోవాలని ఇజ్రాయెల్ భావించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదిత ఆపరేషన్ను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్డుకున్నారని సమాచారం. ఇరాన్ ఇంకా ఏ అమెరికన్ను చంపలేదు కదా, అమెరికన్లపై ఇరాన్ ప్రత్యక్ష దాడికి పాల్పడితేనే అలాంటి తీవ్ర చర్యల గురించి ఆలోచించాలి అని ట్రంప్ స్పష్టం చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే ట్రంప్తో జరిగిన సంభాషణల గురించి నిర్దిష్ట వివరాలను ధృవీకరించడానికి లేదా ఖండించడానికి నెతన్యాహు నిరాకరించారు. జరిగేది సంభాషణల గురించి చాలా తప్పుడు వార్తలు వస్తుంటాయి. వాటిలోకి నేను వెళ్లాలనుకోవడం లేదు. మా దేశ రక్షణకు ఏది అవసరమో అది మేము చేస్తామని ఆయన అన్నారు. ఇక నెతన్యాహు చేసిన తాజా ఆరోపణలు మధ్యప్రాచ్యంలో నెలకొన్న అస్థిర పరిస్థితిని, ఈ వివాదం వ్యక్తిగత స్థాయికి చేరిన తీరును స్పష్టం చేస్తున్నాయి. మాజీ, ప్రస్తుత నాయకులు ఇప్పుడు మాటల యుద్ధానికే కాకుండా బహుశా ప్రత్యక్ష దాడులకు కూడా లక్ష్యంగా మారే ప్రమాదం కనిపిస్తోంది.